పిల్లల్ని సండే స్కూల్ కి రెడీ అమ్మని చెప్పాను, మరి రెడీ అయిందో లేదో. పిల్లలు సన్నీ బబ్లు, సన్నీ బబ్లు చెప్పు. ఒకసారి ఇక్కడ రండి. అరే చెప్పు మమ్మీ, నిద్ర వస్తుంది చెప్పు. నిద్ర కాదు నాన్న, ఒకసారి రండి, ఒకసారి నా ముందుకు రండి మీరు పిల్లలు. అరే చెప్పు మమ్మీ, ఏంది నిద్ర వస్తుంది నాకు చాలా. సరే నాన్న చెప్తా గానీ ఒకసారి రండి, నా దగ్గరికి రండి ఒకసారి. చెప్పు ఏమైంది? సండే స్కూల్ టైం అవుతుంది కదా, మరి మనం చర్చికి వెళ్ళాలి కదా బబ్లు, సండే స్కూల్కి వెళ్ళాలి కదా. మళ్ళా సండే స్కూల్ అంటారు మమ్మీ, లాస్ట్ వీక్ పోయినా కదా. అదేంది సన్నీ లాస్ట్ వీక్ వెళ్ళినా అంటున్నావు? లాస్ట్ వీక్ అంటే ఎన్ని డేస్? 6 days అయింది. 6 days చదువుకుంటున్నా మళ్ళా 6 days చదువుకుంటారు ఓకే, కానీ సండే స్కూల్ కూడా వెళ్ళాలి కదా. అరే రోజు మార్నింగ్ లేస్తున్నాం మమ్మీ, ఈ రోజు కూడా మార్నింగ్ లేపేది సండే స్కూల్ పోమంటున్నాను. ఒక్కరోజు పోకపోతే ఏం కాదు. అది కాదు నాన్న, సండే స్కూల్కి వెళ్ళాలా. సండే స్కూల్కి వెళ్తే మీకే మంచి మెమరీ వస్తుంది కదా. ఏం మెమరీ వస్తుంది? సండే స్కూల్లో ఏముంటది చెప్పు. సండే స్కూల్లో ఏముంటది అని అంటే, సండే స్కూల్లో మంచి సాంగ్స్ నేర్పిస్తారు, ఇంకా ఏంటి మీకు ఎగ్జామ్ పెడతారు, ఇంకా ఏంటి మీకు యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తారు, ఇంకా మంచి స్కిట్ కూడా ఉంటది మీకు. మీ సండే స్కూల్ టీచరు మీకంటే ముందే ప్రిపేర్ అయ్యి వస్తుంది కదా, మరి వెళ్ళాలి కదా సండే స్కూల్కి. ఏంది మమ్మీ రోజు సండే స్కూల్ అంటూ? నాకు టీచరు, మీ సండే స్కూల్ టీచరు ఫోన్ చేసి కూడా చెప్పింది, మీకు మీ బాబులకు మీ పిల్లలకి ఇవి ఇస్తున్న ఎగ్జామ్ లో ఇవి వస్తాయని, నేను నెక్స్ట్ వీక్ లో ఎగ్జామ్ పెడుతున్నాను, మీ పిల్లలు ప్రిపేర్ చేయండి అని చెప్పాను. అరే ప్రిపేర్ అంటే గుర్తొచ్చింది, నాకు కంటతో వాక్యం ఇచ్చిర్రు చూసినావా? సండే స్కూల్ అంటే మీకు ఇవన్నీ గుర్తుకొచ్చాయి. నేర్చుకోలేదా? ఇప్పుడు ఎంతసేపు నేర్చుకుంటావు నువ్వు ఫాస్టే కదా. నేర్చుకున్నాను తొందరగా, నువ్వు నేర్చుకొని నువ్వు సండే స్కూల్ టీచర్ కి నువ్వు చెప్పినావంటే గుడ్ బాయ్ అంటది. మీ సండే స్కూల్ టీచర్ గుడ్ బాయ్ అంటది. ఇంకా ఏంటి పాస్టర్, చర్చి పాస్టర్ కూడా గుడ్ బాయ్ అంటాడు కదా. సరే ఓకే, తమ్ముని కూడా వీళ్ళు. బబ్లు బబ్లు మమ్మీ ఇక్కడ రా, కూర్చో, ఇక్కడ కూర్చో, నేను చెప్తా. సండే స్కూల్ టైం అవుతుంది కదా నాన్న, సండే స్కూల్కి వెళ్ళాలి కదా, చర్చికి వెళ్ళాలి కదా మనం. అబ్బా మళ్ళా సండే స్కూల్కి వెళ్ళాలా మమ్మీ? వెళ్ళాలా నాన్న? అన్నయ్య అదే మాట అంటున్నాడు, నువ్వు అదే మాట అంటున్నావు, ఎలా మరి? అబ్బా అప్పుడు ఆడికి పోతే బోర్ వేస్తుంది మమ్మీ. బోర్ అయ్యేది నాన్న, సండే స్కూల్కి వెళ్తే బోర్ వేస్తుందా? ఎంత మంచి మంచి మీ ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ పాస్టర్స్ వస్తారు, అన్నయ్యలు వస్తారు, ఆంటీలు వాళ్ళు అందరూ వస్తారు. చర్చి అంటే ఎంత బాగా జరుగుతుంది, చాలా పబ్లిక్ వస్తారు చర్చికి, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, అందరం వెళ్తాము. ఇప్పుడు మీరు సండే స్కూల్కి వెళ్ళినారా అనుకో, మీకు ఇంటికి రాగానే నేను మంచి బిర్యానీ చేసి పెడతాను, ఇంకా ఏంటి మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొచ్చి డాడీతో తీసుకురమ్మని చెప్తాను. వెళ్ళాలి కదా నాన్న సండే స్కూల్కి. సరే మమ్మీ, అన్నయ్య వెళ్తుండగా నేను కూడా వెళ్తా. వెరీ గుడ్, అలా గుడ్ బాయ్స్. చెప్పిన మాట పిల్లలు వింటే మాకు కూడా, పేరెంట్స్ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు సండే స్కూల్ కు తొందరగా రెడీ అవుతారు, వాళ్ళు రాగానే వాళ్ళకి ఇంకా బైబుల్ మమ్మీ నా బైబుల్ ఏడుంది? బైబుల్ ఉంది నాన్న, ఇక్కడ ఉంది, అదిగో అక్కడ పెట్టాను చూడండి, అక్కడే పెట్టాను బైబుల్. ఇంకా ఏంటి మీ సాంగ్స్ బుక్ కూడా అక్కడే పెట్టాను చూడండి, సాంగ్స్ బుక్. నేర్చుకోవాలి జల్దీ మమ్మీ, సామ్స్ 23 నేర్చుకోవాలి. నేను ఏమిచ్చింది? సామ్స్ 23. సామ్స్ 23 ఇదే చూడండి, నేర్చుకుని వస్తావు. ఎన్ని వర్సెస్ బబ్లు నీకేమి లేదా టీచర్? నాకు ఇచ్చింది మమ్మీ, కానీ నేర్చేసుకున్నా. వెరీ గుడ్, గుడ్ బాయ్. మరి అన్నకు కూడా నువ్వు నేర్చుకున్నప్పుడు అన్నకు కూడా చెప్పొచ్చు కదా, అన్న కూడా నేర్చుకుంటాడు కదా. నెక్స్ట్ టైం నుంచి చెప్తాం మమ్మీ. వెరీ గుడ్. అట్లా జిఎస్ కి మనం ప్రేయర్ చేసుకోవాలా. మీరే పిల్లల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే తొందరగా వింటాడన్నమాట. చిన్న పిల్లలంటే తొందరగా వింటాడు ప్రేయర్. మీరు తొందరగా మీరు ఏది అడిగినా జీసస్ మీకు తొందరగా ఇస్తాడు. పెద్దవాళ్ళ ప్రేయర్ కంటే చిన్న పిల్లల ప్రేయర్ దేవుడు తొందరగా వింటాడు. సన్ని అర్థమవుతుందా? మనం వెళ్దాం, రెడీగా వచ్చేసిందా? మెమరీ వర్సెస్
లేట్ అవుతుంది, పద వెళ్దాం. గుడ్ బాయ్. మరి టీచర్ మీరు ఎగ్జామ్ పెట్టగానే మంచిగా రాయాలా, మరి ఓకే మమ్మీ, మంచి మార్క్స్ రావాలా, ఓకేనా? ఓకే రాసుకుంటాం. తమ్ముడికి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయాలా, నేర్చుకోమని. పిల్లలు దేవుడు ఏం చేస్తాడంటే పిల్లల ప్రార్థన, పిల్లల బబ్బులు ఇక్కడ కూర్చోనానా, పిల్లల ప్రార్థన జీజస్ ఏం చేస్తాడంటే వాక్యంలో ఏముంది తెలుసా మీకు? చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అవును మమ్మీ, నా దగ్గర చెప్తుంటాడు ఒకసారి విన్నా. వెరీ గుడ్, విన్నావా? అది మనము చర్చిలో ఏం చేస్తామంటే ఇప్పుడు అయ్యగారు అక్కడ నిలబడి వాక్యం చెప్తాడు కదా, మనం ఏం చేయాలా? దిక్కులు చూడొద్దు, ఈ దిక్కున ఆ దిక్కున వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనం అసలు చూడొద్దు. చర్చిలో మనం ఏం చేయాలా? అయ్యగారు వాక్యం చెప్తుంటే మనం ఇంట్రెస్ట్ గా వినాలా. ఇప్పుడు స్కూల్లో చూడండి, టీచర్ లెసన్ చెప్తా ఉంటది, లెసన్ చెప్తుంటే ఏం చేస్తారు మీరు? ఇలానే వింటారు. ఒకవేళ వినలేదంటే టీచర్ ఏం చేస్తుంది? కొట్టడము, లేకుంటే చాక్ పీస్ వేయడము, ఏదో ఒకటి చేస్తుంది కదా, లేకుంటే పనిష్మెంట్ ఇవ్వడము, ఏదో ఒకటి చేస్తుంది. కానీ మన చర్చిలో పాస్టర్ అలా ఇస్తాడా? ఇవ్వడు కదా, పనిష్మెంట్ ఇవ్వడు. ఇంకా మంచిగా వినాలా బాబు అని చెప్తారు మన పాస్టర్ అయితే కదా, కదా మంచిగా వినాలి బాబు, పేరెంట్స్ మాట వినాలి బాబు అని చెప్తారు. ఓకేనా నాన్న? అర్థమైందా? ఓకే బాయ్. సండే స్కూల్ కి వెళ్ళండి. మీరు కూడా వచ్చేసాం తొందరగా. ఇప్పుడు మేము కూడా రెడీ వచ్చేస్తాము. ఓకేనా? బాయ్ నాన్న.